హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రపంచ ప్రతి పౌరుడికి నా విజ్ఞాపన తెలియజేయనిది ఏమనగా, ఒక మనిషి నేర్చుకోవాల్సినది మరణ దినము వరకు, మరణం తర్వాత జీవించే జీవితము మనిషి యొక్క ఆధ్యాత్మిక ఆత్మానుసారమైన దైవత్వము కలిగిన జీవితమే శాశ్వతమైనది. దాన్ని గుర్తుపెంచుకొని ప్రతి మనిషి దైవత్వపు ఆలోచన జీవితం ఏమిటి, మనిషి యొక్క ఆలోచన జీవితం ఏమిటి, జంతువు యొక్క ఆలోచన జీవితం ఏమిటి అని గుర్తెరిగి ఆలోచిస్తే నేను మనిషి యొక్క జీవితమా, జంతువు యొక్క జీవితమా, దైవము కలిగిన ఆత్మ జీవితమా అని గుర్తించగలుగుతాం. లేకపోతే జంతువు యొక్క జీవితం ఏమిటి, మనిషి జీవితం ఏమిటి, దైవత్వము కలిగిన ఆధ్యాత్మిక దైవత్వం యొక్క జీవితం ఏమిటి తేడా తెలియకుండా జంతువుల మాదిరి అట్లా మనుషులు కాకుండా, అట్లా జంతువులు కాకుండా, అట్లా దైవత్వం కాకుండా మనిషి తనకిష్టానుసారమైన జీవితం జీవిస్తూ మనుషులను హీనంగా, నీచంగా, కీడు కలిగిస్తూ, దుర్మార్గము, అక్రమము, అన్యాయము, బలాత్కారము, మోసము నటిస్తూ ఎంతో మంచి వాళ్ళగా ప్రజలను తనకు తాను మోసం చేసుకొని జీవితాన్ని దేవునికి దూరం చేసుకుంటున్నాడు మానవుడు. తన జ్ఞానమే తన అజ్ఞానం అది గుర్తించుకొని దేవునికి ఇష్టానుసారమైన జీవితము విలువలు నేర్చుకుంటే మనిషి యొక్క విలువలేమిటి, జంతువు యొక్క విలువలేమిటి, లక్షణాలు ఏమిటి గుర్తించుకొని మనిషిగా ఎలా ప్రవర్తించాలనేది దైవత్వం యొక్క ఆలోచన జీవితము నేర్పిస్తుంది. మనిషికి ఎలా ప్రవర్తించాలో మనిషికి తెలియదు. ఎందుకంటే చీకటికి వెలుగుకి ఏమి పొత్తు, అలాగనే అజ్ఞానానికి జ్ఞానానికి పొత్తు ఉండదు. అలాగే మానవత్వపు జీవితానికి దైవత్వ జీవితానికి సంబంధం ఉండదు. ఎందుకంటే మానవత్వపు జీవితంలో తప్పుడు ఆలోచనలు ఉంటాయి. దైవత్వం యొక్క ఆలోచన జీవితంలో పవిత్రత కలిగి ఉంటుంది. పవిత్రత మేలుకరమైన జీవితాన్ని ఇస్తుంది కానీ కీడు కలిగే జీవితాన్ని ఇవ్వదు. సో ఒక మనిషిని ఏ విధంగా ప్రేమ చూపాలనేది నేర్పిస్తుంది పవిత్రత. మనిషికి కావాల్సింది మానవత్వము, దైవత్వము. అదే మరణమును జయించగల దేవుని యొక్క జీవితాన్ని ఇస్తుంది. తనకు తాను నిర్మించుకోవాలి దేవుని యొక్క స్థానాన్ని తన హృదయములో. అంతేగాని నాది ఆ మతము, నాది ఈ కులము, నాకింత జ్ఞానం ఉంది, నా జ్ఞానం ఇది అని పోతే మనిషి తనకు తాను నష్టపరుచుకుంటాడు. తానే ఒక మూర్ఖుడుగా చనిపోతాడే తప్ప ఏమీ నేర్చుకోలేడు. దేవుని యొక్క నిజమైన జ్ఞానమే మనిషికి ఆధ్యాత్మిక ఆహారం. ఇది తెలుసుకోవాల్సిన విజ్ఞాపన చేస్తున్నాను.